విద్యుత్ వసతులు కల్పించడానికే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 2 లక్షల కోట్లు అవసరం. 2 లక్షల కోట్లు అవసరం. ఇక భవనాల నిర్మాణానికి ఖర్చు అదనంగా పెట్టుకోవాల్సింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి రాజధాని నిర్మాణం ఎప్పట్లో పూర్తవుతుందా? ఈ 3 ఏళ్ళలో మీరు పూర్తి చేయగలరా? టైం బౌండ్ పెరిగే కొద్దీ ఆ 2 లక్షల కోట్ల నుండి ట్రిపుల్ డబుల్ ఈ విధంగా ఖర్చు చేసినట్లు పూర్తి కాని రాజధాని అవసరమా? దేశ రాజధాని ఢిల్లీ విస్తీర్ణం ఎంతో తెలుసా మీకు? 10,500 ఎకరాలు. ఆ నిర్మాణానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? చదరపడికి 4,000 కోట్లు ఖర్చు. అమరావతి నిర్మాణానికి చదరపడికి 14,000 కోట్లు ఖర్చు చేస్తాం. 14,000 కోట్లు ఖర్చు చేస్తాం. ఈ 14,000 కోట్లు ఎవరి జోబులు నింపడానికి బాబు? చెప్పండి. 14,000 కోట్లు ఎవరి జోబులు నింపడానికి అని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలి. 2014, 2019 మధ్యలో మీ ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణానికి మీరు చేపట్టినటువంటి 5,000 రూపాయల ఖర్చు, 5,000 కోట్లు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో మరొక 3,000 కోట్ల రూపాయలు ఖర్చు. అంతా కలిపితే 8,000 కోట్లు నిర్మాణం కొరకు ఖర్చు చేశారు. ఈ లెక్కను చూసుకుంటే రాజధాని నిర్మాణం ఎన్ని దశాబ్దాలకు పూర్తవుతుందో తమకు తెలియజేయాలి. మాకు మీరేమో పెద్ద పొకండి కబుర్లు చెప్తున్నారు, ధూళి రేక్ కొడుతున్నారు. మీ ధూళి రేక్ కొట్టే పని చూస్తే మాకు నిజంగా భయం వేస్తుంది. నిజంగా కట్టేస్తాడేమో. అవునయ్యా, నిజంగా కట్టేస్తాడేమో అని ఫీర్ కాంప్లెక్స్ పట్టుకుంది. ఫీర్ కాంప్లెక్స్ కడితే మంచిది, సంతోషమే మాకు. మీరు కట్టగలరా? అది అమలు సాధ్యమా? సాధ్యాసాధ్యాలు మీరు బ్యారేజ్ వేసుకున్నారా? మీకు ఒక డాక్యుమెంట్ ఎవరిది? ఆయన పవన్ కళ్యాణ్ కాదు, నారాయణ. ఆయన ఏం చెప్తాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో, డోలాయమాన స్థితిలో ఉన్నటువంటి మీరు దీన్ని ఏ విధంగా పూర్తి చేస్తారో మీకేమైనా అవగాహన ఉందా? ప్రభుత్వం వచ్చి 22 నెలల్లో 3,55,000 రూపాయలు అప్పు తెచ్చారు. కోట్లు. రాజధాని నిర్మాణం ఆచరణ సాధ్యమా? ఈ 2 లక్షల కోట్లు ఎక్కడి నుండి తెస్తారు? 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు కదా, ఈ 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? అది చెప్పండి. పోనీ ఇదిగో ఫలానా దగ్గర నుంచి తెస్తున్నాం, మాకు ఈడు ఇస్తున్నాడు, మేము కడతాం ఈ 2 లక్షలు ఖర్చు పెట్టి, ఈ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మేము కడతామని మీరు చెప్పచ్చు. కానీ ఎక్కడి నుంచి తెస్తాం? ఇవి కాకుండా పోలవరం ప్రాజెక్టు 2014-19 వరకు ఏటీఎంలా వాడుకున్నారని చెప్పి
ఎవరన్నారు? స్వయంగా మోడీ గారు. మేమెవరో చెప్పింది కాదది, స్వయంగా మోడీ గారు అన్నటువంటి మాటలు ఇది. ఇప్పుడు అమరావతి కూడా ఏటీఎంలా వాడుకుంటున్నారు కదా. పోలవరం జరుగుతుంది, ఇప్పుడు అమరావతి కూడా ఒకవైపు జరుగుతుంది. అమరావతికి మేము వ్యతిరేకం కాదండో, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ అమరావతి. కాకపోతే మీరు సాధ్యం కానటువంటిది అమలు చేస్తామని చెప్తున్నారే, దానికి వ్యతిరేకం. అందుకే మేము ప్లాన్ బి పెట్టాం. మీరు ఇది అమలు చేయలేరు కాబట్టి ఈ ప్లాన్ బిని మీరు ఒకసారి పరిశీలించండి అని చెప్పి మేము పెట్టాం. ఇవాళ ప్లాన్ బి అమలు చేయమంటున్నామంటే బికాజ్ యు ఆర్ ది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. కాబట్టి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. యూ మస్ట్ స్టడీ ఇట్. దాన్ని మీరు స్టడీ చేసి మీరు స్పష్టంగా ఒక నిర్ణయాధికారం చెప్పండి అనే మేము చెప్తున్నాం. అమరావతికి మేము కాదని జగన్ గారు ప్రకటించిన ప్లాన్ బి మచిలీపట్నం విజయవాడ గుంటూరుల మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ 110 కిలోమీటర్ల కారిడార్ని మావిగాన్ రాజధానిగా ప్రకటించండి అని చెప్పి వాట్ ఈజ్ రాంగిరి ఒక ప్రతిపక్ష నాయకుడిగా సజెషన్ చేశారు. మీరు ఆ సజెషన్ స్వీకరించండి, స్వీకరించి అమలు చేయండి. ఖచ్చితంగా ప్రపంచంలో నెంబర్ 1 రాజధాని అవుతుంది ఇది. మీకు అందులో అనుమానం ఏం పడక్కర్లేదు. అది నెంబర్ 1 రాజధాని అవుతుంది. అయితే 2 లక్షల కోట్లు అవసరమని తెలిసినా, సాధ్యం కాదని తెలిసినా, సాధ్యం కాదని తెలిసినా రైతులను ప్రజలను మోసం చేస్తూ ఇంకెంతకాలం కాలం గడుపుతాం. ఇప్పటికి 2 సంవత్సరాలు చిల్లరైంది, పైబడింది. 2 సంవత్సరాలు పైబడినటువంటి దాన్ని మీరు ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తారు. సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ పేరుతో మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు, 1100 కోట్లు ఖర్చు పెట్టారు. విజయవాడలో తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ పేరుతో 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే తెలంగాణలో కేసీఆర్ 10 లక్షల ఎస్ఎఫ్టీతో 615 కోట్లతో సచివాలయాన్ని కట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి 970 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరి అమరావతిలో కట్టిన అసెంబ్లీ భవనానికి 1449 కోట్లు అవుతుంది. అంటే తెలంగాణలో కట్టిన దానికన్నా ఢిల్లీలో కట్టే పార్లమెంటు కన్నా ఎక్కువ. అంటే ఎవరి జోబులు నింపడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు చెప్పాలి బాబు. మేము ఇన్ని 100 కోట్లు మాకు కావాలి, ఇన్ని 1000 కోట్లు కావాలి, మేము అప్పు తెస్తాము, ఇక్కడ తెస్తాము, అక్కడ తెస్తామని కాదు. మీరు తెచ్చిన దాన్ని సద్వినియోగపరచండి. ఇవాళ వీటిల్ని మీరు టెండర్స్లో హైప్, పర్సంటేజ్లో హైప్,
ఈ హైపులన్నీ దేనికి చేస్తున్నారో మాకు తెలియదా? అందుకు దీన్ని మనం చాలా స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తాం. అమరావతి రాజధాని నిర్మాణానికి పెట్టే ఖర్చులో 10% ఖర్చు పెట్టారు. ఇవాళ అమరావతి దానికి 2 కోట్లు అంటున్నారు, 2 లక్షల కోట్లు అంటున్నారు కదా. దాంట్లో 10% ఖర్చు చేస్తే మావిగన్ నెంబర్ 1 రాజధాని అవుతుంది. దాన్ని ఇన్వెస్ట్ చేసుకోండి. ఎంత చక్కనైనటువంటి ఆలోచన. మా ప్రభుత్వ హయాంలో మచిలీపట్నంలో మేము ఏర్పాటు చేసినటువంటి పోర్ట్, గన్నవరంలో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, విజయవాడ గుంటూరు జంక్షన్ దేశవ్యాప్తంగా కనెక్టివిటీ, అదేవిధంగా గుంటూరు విజయవాడ రైల్వే జంక్షన్స్ దేశవ్యాప్తంగా కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఇటు కృష్ణానది అటు పోలవరం 2 కలిపి ద్వారా నీటి లభ్యత. నీటి కోసం ఎక్కడ కూడా కటకట్లాడతారు కదా. ఇవాళ నీటి లభ్యత చేకూర్చే పరిస్థితులు అక్కడ ఏర్పాటు అవుతాయి. ఈ మావిగల్లో NTTPS థర్మల్తో పాటు పోలవరం 960 మెగావాట్ల జల విద్యుత్ కావలసినంత వనరులు. ఇంతకన్నా ఏం కావాలి? కావలసినంత జల విద్యుత్ మనకి సప్లై చేస్తుంది. ఇంతకన్నా రాజధానికి ఏం కావాలి చెప్పండి? రాజధాని నిర్మాణం కోసం పోర్టు ఆనుకొని ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్న వేగంగా చెందిన చెన్నై, ముంబై నగరాలు, తద్వారా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలతో వేగంగా పోటీ పడే అవకాశం ఉంది. ఈ ఆలోచన మీరు చేయకపోవడం ఏంటి? నువ్వు అంతర్జాతీయ మేధావి అంటావు కదా, నీ మేధావితనం ఏమైంది? 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి నేను ప్రపంచంలోనికల్లా ప్రపంచ రాజధాని కడతానని చెప్పంటున్నా. ఇదెక్కడ రాజధాని అంటే? ఇది అయ్యే పనా? ఇది జరిగే పనా? దీనికోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదా? అంతేకాదు, మావిగన్ నమూనాలో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 2 పెద్ద 4 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు ఉండే అవకాశం ఉంది. 60 లక్షలకు పైగా జనాభా ఉండటం. ఈ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. గ్రోతింగ్ ఇండికేషన్స్, దీస్ ఆర్ ఆల్ గ్రోత్ ఇండికేషన్స్. ఈ గ్రోత్ ఇండికేషన్స్ కూడా మీరు గమనించడం లేదా? గమనించండి. గ్రోత్ ఇండికేషన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. 60 లక్షల ప్రజానీకం దీంట్లో ఉన్నారు. అందుకు అదేవిధంగా 110 కిలోమీటర్ల మేర 2 6 లైన్ల జాతీయ రహదారి మార్గం వేస్తున్నారు. 2 జాతీయ రహదారి మార్గాలు, విజయవాడ గుంటూరు అతిపెద్ద రైల్వే జంక్షన్లు, గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా బాగా కలిసి వచ్చే అంశం అన్ని ప్రాంతాలకు రైల్వే, రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ ఉండడం వల్ల అదనంగా ఏమీ ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు.
రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇన్ని కనెక్టివిటీలు పెట్టుకొని నువ్వు ఎందుకు వెతుకుతున్నావో అర్థం కాదు. నువ్వు బాగా ఆలోచించి చిప్పు ఎగిరిపోయి ఆయనకి ఏం చేస్తున్నానో తెలియడం లేదు ఆయనకు. చంద్రబాబు, మీకు చిప్పు కావాలంటే తెప్పించుకోండి, పెట్టుకోండి. లేదు మీకు కావాలి అంటే చంద్రబాబు ఉన్నాడు కదా, ఆయన చెప్తే ఇమీడియట్గా ఎర్జెన్సీకి తెచ్చిపెట్టేస్తాడు. అర్థం కాలేదా? కాకపోతే ఏంటి వికారపు చేస్తాం. నేను ఒకరోజు ఫస్ట్ నేను గెలిచిన తర్వాత అమరావతి బయలుదేరాను. అంటే ఆ రోజే నేను స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేస్తాను. నేను కారు ఎక్కిన కొలది ఎక్కుతుందో వెళ్తున్న కొలది ఉండనే ఉంది దారి. ఇదేంటయ్యా ఎడారిలో పెట్టినట్టున్నారు అన్నాను. పొరపాటు అన్నాను, ఎడారిలో కట్టినట్టుకున్నారు, ఏందయ్యా అమరావతి సంగతి అన్నాను. అంటే దానికి ఓ ఓ ఓ విపరీతమైన కేకలేసి, ఏముందండి ఇప్పుడు అక్కడ ఏటికట్ట మీద ఎవరండి ఆయన, కరకట్ట మీద ఎవరు ఉన్నారు, మంత్రి సత్యనారాయణ గారు, ఆయన పట్టే హాస్పిటల్ తప్ప ఇంకేముంది అక్కడ. ఇవాళ వచ్చింది ఈ నివాసం. సరే, ఆ నివాసం ఎలాగొచ్చింది ఏంటంటే అది పెద్ద కథ, అర్థం కాలేదా? దాని తర్వాత అయితే నేను తీరా వెళ్ళిన తర్వాత చూస్తే ఇదా మన రాజధాని. నేను ఎందుకు అంటున్నానంటే, నీవు ఫస్ట్ ప్రైమరీ సెలక్షనే ఇస్ రాంగ్. ప్రైమరీ సెలక్షన్ ఈజ్ వెరీ రాంగ్. మీరు కట్టాం, మేము గెలిచాం, అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్తున్నాం. అర్థం కాలేదా? సరే, తక్కువ ఖర్చుతో రాజధాని పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా కృషి చేస్తే దానిపై చంద్రబాబు అనుకో విష ప్రచారం చేశారు, మసిపూసి మారేడికాయ చేశారు. ప్లాన్ బి మావిగన్ అమలు చేస్తే ప్రపంచంతో పోటీ పడతాం, అవి కాకూడదని చెప్పి మీరు లేనివి పోనివి అన్నీ చెప్పారు. సరే, ఓకే, మరి ఇప్పుడు ప్లాన్ బి అయినా అమలు చేయండి. ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మా బాధ్యత ఏంటి? సులభతరంగా మీరు పూర్తి చేసుకోగలిగే పరిస్థితి కల్పిస్తుంది. అందులో 10% మీరు ఖర్చు పెడితే నెంబర్ 1 ఎగ్జిక్యూటివ్ అవుతుంది, నెంబర్ 1 రాజధాని అవుతుంది. మీరు ఆ పాట ఆలోచించలేదా బాబు గారు? మీకు ఆ మాత్రం తెలియదా? అలా తిరుపతి లడ్డూలో పందుకో కలిసింది, దీంట్లో ఏది 2 ఏళ్ళు ఆగారు దానికోసం. సాగది ఆఖరి టప్పనులే సబ్జెక్ట్ ఉంటే కదా, విషయం ఏదైనా ఉంటే కదా. మీరు అది కానప్పుడు ప్లాన్ బి ఈజ్ ఎన్ ఎక్సలెంట్ ప్రపోజల్ ఫర్ యూ. తర్వాత మీ ఇష్టం. ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో ఉన్నాయి. అప్పులే ఇప్పుడు 3,050 కోట్ల పైన ఉన్నాయి కదా, 3,52,000 కోట్లు ఉన్నాయి కదా.
ఈ అప్పులకు తోడు ఇదొకట. కునికే ఇప్పుడు కునికే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఇదొకటే. ఇంకెంత తెస్తారో తెలియదు. అందుకు మావిగాన్పై ప్రజలు, మేధావులు, విద్యావంతులు, పాత్రికేయులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా యునానిమస్గా ఆలోచించి మావిగాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు, సమర్థించమని చెప్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా ఇవాళ ఇవన్నీ వచ్చాయి. కానీ ప్రత్యేకించి ఇప్పుడు ఆయన చేసి ఆయనకి దొరుకుతుంది క్రెడిట్. ఇప్పుడు ఆయన కానీ చేస్తే ఆయనకే దక్కుద్ది క్రెడెన్షియల్స్. అందుకే గతంలో దీని మీద ఒక రిపోర్ట్ కమిటీ ఇచ్చింది. అది శివరామకృష్ణన్ కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ. అది అధికారి శివరామకృష్ణ కమిటీ హెచ్చరించింది, రాజధాని కోసం సారవంతమైన వ్యవసాయ భూములు ఇవ్వడం మంచిది కాదు అని. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ భూమి ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి, రాజధాని నిర్మాణానికి వీలైనంత తక్కువ వ్యయంతో ఖర్చు పెట్టండి, ఆర్థిక వనరులు దృష్టిలో ఉంచుకొని డీసెంట్రలైజ్ చేయండి, రాజధాని అంతా ఒక దగ్గర పెట్టండి, డీసెంట్రలైజ్ చేయండి అని చెప్పి ఆయన చిలక్కి చెప్పినట్టు రిపోర్ట్ ఇస్తే ఆయనకి ఆఫీస్ ఇవ్వలేదు, కుర్చీ ఇవ్వలేదు, ఏది ఇవ్వకుండా ఎక్కడ చేస్తాడు? చెట్టు కింద కూర్చొని రాసుకున్నారు. అయితే ఏదో ఒకటి ఒక రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఆ విధమైనటువంటి పరిస్థితులు నెలకొల్పారు. అందుకే అమరావతి నిర్మాణంలో ఎక్కడ లేని విధంగా చదరపడుగు 14,000 ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా దేశంలో 6 లైన్ల రహదారి కిలోమీటర్లు 20 కోట్ల చొప్పున నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుంటే అమరావతిలో కిలోమీటర్ 53 కోట్ల చొప్పున ఖర్చు చేస్తుంది. ఎందుకు ఈ వ్యయం? ఎవరి నెత్తిని పెట్టుకోవడానికి? మనం ఆలోచించాలి కదా. ముఖ్యమంత్రి గారు చెప్పినారు దీన్ని ఎంత ఖర్చు అవుతుంది, బ్రహ్మాండంగా అవుతుంది. జరిగే పనా? అయ్యా కుదిరే పనా? అందుకే రాజధాని గవర్నమెంట్ కాంప్లెక్స్లో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లు వేస్తారు కదా. టవర్లకి వీటికి డిజైన్లు వేయడానికి 401 కోటి రూపాయలు ఓన్లీ ప్లాన్స్ ఇవ్వడానికి, ప్రభుత్వానికి ప్లాన్స్ ఇవ్వడానికి 401 కోటి రూపాయలు సమర్పయామి. ఇంత 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 వృధాగా దుబారా ఎక్కడైనా ఎప్పుడైనా కలలోనైనా మనం చూసామా? ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నాయి. మావిగన్ ప్రజల నుంచి స్పందన రావడంతో దాన్ని డైవర్ట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈజ్ ఏ జర్నలిస్ట్, పేరు మోసిన జర్నలిస్ట్. ఆయన వైఎస్ఆర్ నాయకులపై మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం, అత్యంత హేయమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా, మీ ఇంట్లో లేడీస్ ఉన్నారు కదా, ఏమయ్యా
మీ ఇంట్లో లేడీస్ ఉన్నారు కదా, మా ఇంట్లో లేడీస్ ఉన్నారు కదా, ఎవరిళ్లలో లేరు. మీరు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటానికి, ఇంత తీవ్రమైనటువంటి పదజాలంతో మీరు వ్యాఖ్యలు చేశారంటే ఈ మావిగణ్ణి డైవర్స్ పాలిటిక్స్లో పెట్టాలన్నటువంటి ఆలోచనతో చేశారు. మీరు డైవర్షన్ పాలిటిక్స్లో పెట్టాలన్నటువంటి ఆలోచనతో మీరు ఈ కామెంట్ చేశారు. ఇది ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి, ఆయన దిగజారుడుతనానికి సంబంధించినటువంటి దాన్ని మనం ఏం చేస్తాం? వదిలేయడమే. అయితే ఆయన వాంటనుగానే అన్నాడు, అనాలనే అన్నాడు. దీన్ని డైవర్ట్ చేద్దామన్నటువంటి దృక్పథంతోనే అనాలనే అన్నాడు. అనాలని చేసి ఈ విధమైనటువంటి పరిస్థితులు తేవడం చాలా దురదృష్టకరమని చెప్పి, తర్వాత మూలపేట రోడ్డు కోసం, మూలపేట పోర్టు కోసం జగన్మోహన్ రెడ్డి అన్ని అనుమతులు సంపాదించి, భూసేకరణ రోడ్డు, రైల్వే అన్ని అనుమతులు మంజూరు చేసి 70% పూర్తి చేస్తే, ఇప్పుడేమో మరో 25,000 ఎకరాలు కావాలని చెప్పి దాన్ని అక్వైర్ చేస్తామని చెప్పి, దీన్ని ఇంతవరకు ఆ పనిలో ప్రసక్తే లేదు. వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారట, మీరు ఇలా డిలే చేసుకున్నారండి. ఇది ఏమాత్రం చేసినా ఇది జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. అందుకు ఇది కంప్లీట్ కాకుండా దాన్ని డ్రాక్ చేయమని చెప్పి దేర్ ఈజ్ ఇన్స్ట్రక్షన్. అయితే మొన్న మేము వెళ్ళిన తర్వాత ఏదో వెళ్ళి చూసి వచ్చారట. మంచిది, చూడండి. ప్రభుత్వం మీది, చూడాల్సింది మీరు, కట్టాల్సినటువంటిది మీరు చూసే చేయండి. ఎవరు కాదన్నారు? చూసే చేయండి. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, ఇక్కడ మీరు 25,000 ఎకరాలు ఎక్వైజేషన్ చేస్తూ ఉంటే పేక తెగి పడినా కానీ మేము అలౌ చెయ్యం. చూస్తారా? మళ్ళొకసారి కాకరాపల్లి వడ్డితండ్ర ఉద్యమాన్ని గుర్తుకు తెస్తారా? ఆ రోజు చాలామంది నాయకులు ప్రశ్నించారు, చేయమనండి, రోడ్ రోలర్తో తొక్కిస్తామన్నారు. మమ్మల్ని రోడ్ రోలర్తో తొక్కిస్తామన్నారు. సరే, తొక్కించి రాబోయా, నువ్వు గొప్పవాడు అని చెప్పి మేము అడ్డంగా నేను అందుకే చెప్తున్నా, ఈవేళ ఇచ్చినటువంటి భూములు చాలు. మీరు 1 సెంటు కూడా తీసుకోవడానికి వీల్లేదు. సరే, రేపు ఆ పరిస్థితి వచ్చినప్పుడు రైట్, తప్పేదేముంది? మరో ఉద్యమ బాటకు శ్రీకారం చుడతాం. అది పోరాటాలు పురిటిగడ్డ. దానికి పోరాటాలు నేర్పాల్సిన అవసరం లేదు. సోంపేట, కాకరాపల్లి మొత్తం అన్నీ నిలుచుకుంటూ పోయి రద్దయినాయి. ఇంకా మీకు బుద్ధి రాలేదా? ఇంకా 25,000 ఎకరాలు ల్యాండ్ కావాలా? ఇది జరిగే పని కాదని మేము హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోమని కూడా మనం చేస్తున్నాం. రైట్, విత్ దిస్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. క్వశ్చన్స్? ఎనీబడి? అమరావతి మీద చట్టబద్ధత, అమరావతి మీద చట్టబద్ధత అనేటువంటిది మీకు ఆర్టికల్ 3 కానీ, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 వీటిల్లో ఎక్కడా చట్టబద్ధత అనేటువంటిది రాష్ట్రాలకు ఏమీ లేదు.
రాష్ట్రాలకు లెజిస్లేచర్ పరిధిలోనే ఉంటారు తప్పించుకే ఇంకోటి ఏం లేదు. దాంతోనేమో చట్టబద్ధత అనేటువంటి ముసుగును చూపిస్తున్నారు వీళ్ళు. మన ఉండేటువంటి హౌస్లో కూడా ప్రధానమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారిని లేరు. ఇటువంటి కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు ఆ రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ లేదు. నేషనల్ క్యాపిటల్ గురించి మాత్రమే ఇంటర్ప్రిటేషన్ తప్పింది కానీ స్టేట్ క్యాపిటల్ గురించి ఎక్కడ కూడా ఏం లేదు అది. అందువల్ల దయచేసి విద్యులైనటువంటి మీరు చట్టబద్ధత అనేటువంటిది ఉండదా? రాష్ట్రం కట్టుకుంటే భారతదేశంలో ఉండేటువంటి ఏ క్యాపిటల్కి ఈ రకమైనటువంటి ప్రతిపత్తి లేదే. ఏమండి విశాఖపట్నం రాజధాని వాళ్ళు చెప్పాలి కూడా లేదు కదా. అలా కాదు నేను అన్నది, రేపు మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక మాట్లాడు. మావి గారు అది 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 అవేళ యాక్సెప్ట్ చేయలేదు కదా ప్రజలు. కాదు కాదు, అది రేపు గవర్నమెంట్ వస్తే దానికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి రాజధాని ఏంటి, ఎగ్జిక్యూటివ్ రాజధాని అన్నారు కదా, ఎగ్జిక్యూటివ్ రాజధాని అన్నారు కదా, వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అవుద్ది కదా, దానికి ఇప్పుడు గాబరి ఎందుకు పడుతుందా? రాని ప్యాలెస్ ఎవరిది? గవర్నమెంట్ కోసమే కదండి. గవర్నమెంట్ కోసమే. మదనపల్లి ఇక్కడ పెట్టింది గవర్నమెంట్ కోసమే కదా, వేరే వాళ్ళకి కాదు కదా. మరి ఇప్పుడు ఏదో కమిటీ వేశారు కదా కదా, ఆ వేళ పర్యావరణం పోయిందన్నారు, ఈవేళ వీళ్ళు చేస్తుందంతా కూటమి కమిటీ వేసింది. రైట్.